మనం అప్లైనెస్ సరెండర్ అవుతామో, సిస్టమ్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మనం కూడా చూసారు కదా, ఈ ఫస్ట్ రోజుకి సెకండ్ క్లాస్కి ఇలాంటి ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఉంటుందండి. అలాంటి లైఫ్ వదిలేసి ఏం చేస్తానంటే నేను క్రౌన్ అవ్వలేదు, డైరెక్ట్ అవ్వలేదు, ఇన్కమ్ రాలేదు, డబ్బులు రాలేదు, ఏమీ రాదు, ఒత్తిదేవి అన్ని అలాగే చెప్తారని చెప్పి బయట చాలా మంది ఎదురవుతుంటారండి. మనకి 4 ఏళ్ళు చేశాను నేను. మా బామ్మది గారు, చిన్నాన్న గారు, ముత్తాత గారు మనవాడు ఎవరో చేశాడు, వాడికి ఏమీ రాలేదు. నీకేం వస్తుంది? బయట నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరూ ఇలాగే కరెక్ట్ అయిన టూల్స్ వాడకుండా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇలాగే ఇబ్బంది పడుతుంటారండి. అందులో నేనైతే ఉండదలుచుకోలేదు, అలాగే మనం ఎవరు ఉండకూడదని నా కోరికండి. ఓకే, మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్వాలిటీ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరినండి? క్వాలిటీ. ఆ క్వాలిటీ పీపుల్లో ఉండాల్సిన లక్షణాలు కొన్ని చూద్దాం. దాన్ని నాక్ థియరీ ప్రకారంగా నేను తయారు చేసుకుని వచ్చండి. నాక్ థియరీలో ఫస్ట్ ఎన్ ఫర్ నీడ్ ఫర్ మనీ. డబ్బులు ఎవరికి కావాలి? డబ్బులు ఎవరికి కావాలి? డబ్బులు కావాలంటే కనుక మనం వేస్టేజ్ చేయక్కర్లేదండి, ఏ పనైనా చేయవచ్చు. ఓకే, కానీ కావాల్సినంత డబ్బులు, కావాల్సినప్పుడల్లా డబ్బులు కావాలంటే కనుక తప్పకుండా వేస్టేజ్ లోనే చేయాలి. రెండోది ఏ ఫర్ ambition, C ఫర్ సర్కిల్, క్యారెక్టర్, కెపాసిటీ, T ఫర్ టైం స్పాన్. ఒకసారి దీని దగ్గర చూద్దాం. నీడ్ ఫర్ మనీ, డబ్బు సంపాదించే ఆలోచన ఉన్న వాళ్ళు, డబ్బు కావాలి అనుకునే వాళ్ళు బిజినెస్ లో, అంటే వాళ్ళకి అప్పైనా ఉండాలి. ఎవరు చెప్పారండి మాట? పురుషోత్తం దాస్ గారు చెప్పారు, అప్పైనా ఉండాలి, నొప్పైనా ఉండాలి. వేస్టేజ్ చేయాలంటే అప్ప ఎవరికి ఉంది, నొప్పి ఎవరికి ఉంది? ఒకసారి చేయొద్దు సార్. అయితే అందరూ డీసీడీలు అయిపోతారు. ఓకే, నెక్స్ట్ యాంబిషన్ ఉండాలండి. ఈ యాంబిషన్కి వచ్చేటప్పుడు సార్ మళ్ళీ సౌండ్ సార్ ఒకసారి ప్లీజ్. సౌండ్